మీకేం కావాలనో విశ్వం సమకూరుస్తుంది. మీ కోరికల్ని నెరవేర్చుతుంది. మీ సాధనకి సహకరిస్తుంది. మీ యొక్క అభివృద్ధికి తోడ్పడుతుంది. మీ గమ్యాన్ని చేరుస్తుంది. ఇంతకంటే ఏం కావాలి? ఒక సక్సెస్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అంటే మానవులు, అంటే లేడీస్ కాదు, జెంట్స్ కాదు, ఇక్కడ ఒక సక్సెస్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అనేది ఇంతకంటే ఏం కావాలి? మీరు ఎప్పుడైతే నా కోసం నేను బతకడం లేదు, నా కుటుంబం కోసం బతుకుతున్నాను అనేసి, నాకు తెలిసి 99% ఇలానే ఉంటారు. నేను తిన్నా తినకపోయినా కానీ నా కుటుంబానికి పెట్టాలి. మీరు తినండి, కుటుంబానికి పెట్టండి. ఇది అలా ఎందుకు ఆలోచిస్తారు? ఇక్కడ ఆ ఎమోషన్ ట్యాగ్ చేయమాకండి. ఇక్కడ మీరు తినండి, కుటుంబానికి పెట్టండి. అర్థమైందా? ఇక్కడ నేను అనేది ఒక కుటుంబానికి, తర్వాత పేరెంట్స్ యొక్క బాధ్యత ఎంతవరకు అని అంటే వాళ్ళకు కావాల్సిన బాగోగులు, అంటే వాళ్ళకు ఆ వయసులో ఏవైతే మీ నుంచి ఆశిస్తున్నారో దాన్ని ఖచ్చితంగా పూర్తి చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పేరెంట్స్ చాలా వరకు ఏజ్డ్, అంటే వయసు వృద్ధాప్యంలో ఉంటారు. వీళ్ళకి ఏం కావాలి? పేరెంట్స్కి అంటే భార్య తరపున అమ్మా నాయనైనా కానీ, భర్త తరపున అమ్మా నాయనైనా కానీ వాళ్ళకి ఏం కావాలి? నెలవారీ వాళ్ళకి ఏదో కొన్ని మందులు ఇట్లాంటివి కావాలి, ఆహారము, చిన్న చిన్న అవసరాలు ఉంటాయి. నాకు తెలిసి ఏ పేరెంట్ కానీ పిల్లల మీద ఆధారపడి ఉండడానికి వాళ్ళకి ఇష్టపడరు. వాళ్ళ లైఫ్ని వాళ్ళు చాలా సింప్లిఫై చేసుకుంటారు. కానీ మీరు పేరెంట్స్ అయితే కూడా మీరు కూడా అలానే ఆలోచిస్తారు రాబోయే రోజుల్లో. నేనేం చేస్తాలే, నాకున్నా లేకపోయినా బిడ్డుకుంటే చాలు అనేసి. కాబట్టి ఎక్కువ ప్రెషర్ మీకు ఉండదు. కాకపోతే ఉన్న చిన్న చిన్న వాటిని ముందు బాధ్యతగా నెరవేర్చేయండి. ఈ మూడు కరెక్ట్గా చేశారు అని అంటే ఈ మూడింటిని పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. మోరో